Hi all, welcome back to Manuto Happy and Richy. సో మా ట్రావెల్ వ్లాగ్ చూసేసారు కదా. సో ట్రావెల్ వ్లాగ్ వచ్చి చక్కగా మాకు కావాల్సిన ప్రిపరేషన్స్, జ్యువెలరీ చూసాము, అలాగే రాఖీలు కొనేసాను అండ్ మా చుట్టాలందరి ఇళ్ళకి కూడా వెళ్ళిపోయాము. అండ్ నెక్స్ట్ డే కూడా మేము అనుకున్న వరలక్ష్మి వ్రతాన్ని కూడా విజిట్ చేసేసాము అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది. కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి అండ్ ఇవాళ మేము బ్యాక్ టు హైదరాబాద్ బయలుదేరదామని అనుకున్నాం. కానీ ఈలోపు మా హ్యాపీ బాబు బీచ్ 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 అని చెప్పి చాలా అడిగాడు. సో ఓకే, ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, మరి ఇక్కడికి వచ్చినప్పుడు అది అక్కడికి విజిట్ చేయకపోతే ఎలా బాగోదు కదా. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 hours డ్రైవ్ అనమాట. మళ్ళీ మాటికి హైదరాబాద్ నుంచి మనం రాలేం కాబట్టి బీచ్కి ఇలా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా హ్యాపీ కోసం అని చెప్పేసి మేము ఒక రోజు ఇట్లా ప్లాన్ చేసుకుందామని అనుకున్నాము. సో అలాగే ఇవాళ ఇంకా మేము మళ్ళీ స్టే కంటిన్యూ చేసి వాళ్ళు ఒక్కరోజు ఇవాళ అటు వెళ్ళిపోయి వాడికి ఆ బీచ్ అది కూడా చూపించేసి ఇంకా అటు నుంచి అటు రేపు మేము మళ్ళీ స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చేద్దాం అన్న థాట్లో ఇవాళ మేము రెడీ అయిపోయామన్నమాట. సో నేను నా పిల్లలు కూడా రెడీ, వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు, డాన్స్ చేస్తున్నారు యాక్చువల్లీ, చూడండి. చూసారు కదా, బీచ్ అనగానే ఇవాళ బీచ్కి వెళ్తాం అనగానే ఇద్దరు కూడా యాక్టివ్ అయిపోయి డాన్స్లు వేస్తున్నారు అనమాట. సో ఇంకా అట్లా మేము రెడీ అయిపోయాం కాబట్టి ఫస్ట్గా మేమైతే బయలుదేరి లైక్ నా స్కూల్ చూపిద్దామన్న థాట్లో ఉన్నాను. సో చిన్నప్పటి నుంచి కూడా నేను లైక్ LKG నుంచి +2 వరకు కూడా అదే స్కూల్లో చదువుకున్నాను. సో నా పిల్లలకి నా స్కూల్ ఫర్ ద ఫస్ట్ టైం చూపిద్దామన్న థాట్లో స్కూల్ చూపించి మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయిపోయి అప్పుడు మధ్యాహ్నం నుంచి బీచ్కి వెళ్దామన్న థాట్లో ఉన్నాం అనమాట. సో ఇవాళ వ్లాగ్ అంతా కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయండి, బికాస్ ఈ వ్లాగ్లో మీరు నేను చదువుకున్న స్కూల్ ఏంటి, ఎక్కడ చదువుకున్నాను ఏంటి అంతా కూడా చూపించబోతున్నాను. అండ్ ఆల్సో నా పిల్లలతో పాటు బీచ్కి వెళ్ళిపోయి వాళ్ళ బీచ్లో ఏం చేస్తాము ఏంటి అనేది కూడా ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. సో బయలుదేరే ముందు మాకు బ్యాగ్ కంపల్సరీ సర్దుకుని వెళ్ళాలి కాబట్టి సో వీళ్ళకి కావాల్సిన ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ బట్టలు పెడుతున్నాను, బికాస్ బీచ్లో మళ్ళీ తడిస్తే వీళ్ళకి మార్చాలి కాబట్టి. వావ్, నీవి అన్నవి ఆగ్నే పెడతా, లోపల పెడతా. రిచి వెళ్ళి నీ డైపర్స్ తెచ్చుకో బంగారం, గో గెట్ డైపర్స్. సో బట్టలు అయితే పెట్టేశాను. ఇంకా రిచి డైపర్లా ఇవి, మా రిచి బాబు ఫేవరెట్ లవ్ ల్యాబ్ డైపర్స్ అన్నమాట. ఇవి వచ్చేసి మా రిచి బాబు ఫేవరెట్ లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్స్ అన్నమాట. ఈ లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్ ప్యాంట్స్ లో డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ న్యూ బోర్న్ సైజ్ నుంచి కూడా XL వరకు కూడా మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇది మన బేబీ బంప్స్ కి 360 కేర్ అనేది ఇస్తుంది. ఇందులో అలోవెరా కలిగి ఉంటుంది అనమాట. సో దాని వల్ల ఏంటి అంటే ర్యాష్ అనేది రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇందులో 10 million బ్రీదబుల్ పోర్స్ కలిగి ఉంటుంది. అండ్ ఈ డైపర్ ప్యాంట్ మీరు టాప్ అండ్ బ్యాక్ షీట్ చూస్తే కనుక ఇది కాటనీ సాఫ్ట్ లాగా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్ అండ్ చాలా మినిమల్ ఇది అంటాం కదా, లైక్ పిల్లలకి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ కూడా ఇస్తుంది అనమాట. ఇది అప్ టు 12 hours వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. నేను ఈ లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్ ప్యాంట్స్ ని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది సుపీరియర్ స్నగ్ ఫిట్ అనమాట. సో ఎలాస్టిక్ ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే సో థైస్ చుట్టూ కానీ లేకపోతే వేస్ట్ చుట్టూ కానీ కూడా బేబీస్ కి పట్టేసినట్టు ఉండదు. సో చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇప్పుడు నేను ఏదైతే లిక్విడ్ పోస్తున్నానో ఇది ఒక చోట అనేది స్టోర్ చేసుకోదు అనమాట. సో ఈ లవ్ ల్యాబ్ డైపర్ ప్యాంట్స్ కున్న ప్రత్యేకత ఏంటి అంటే లైక్ ఇక్కడ డబుల్ ప్రెషర్ పెట్టి మనం టెస్ట్ చేసి చూసినట్టయితే ఎంత తొందరగా అబ్జార్బ్ అయిపోయింది అనేది మనం కూడా చూస్తున్నాము. సో కొంచెం కూడా తడి అనేది మన చేతికి తగలట్లేదు అండ్ టిష్యూ కూడా అలాగే ఉంది, లైక్ ప్లెయిన్ గా అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి పిల్లలకి కూడా ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మొత్తం డైపర్ అంతా కూడా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకుని చక్కగా లైక్ ఆ లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ అనేది ఇస్తుంది. బికాస్ ఇందులో మనకి 5 layers సూపర్ లైట్ కోర్ మెటీరియల్ తో తయారు చేయబడింది ఇది. సో దాని వల్ల ఏంటి అంటే లైట్ వెయిట్ అనిపిస్తుంది అండ్ బేబీస్ కి కూడా ఇరిటేషన్ ఫ్రీ కూడా ఉంటుంది.
సో నేనైతే మా రిచి బాబుకి ద బెస్ట్ సెలెక్ట్ చేస్తాను కాబట్టి సో ఈ లవ్ ల్యాబ్ డైపర్ ప్యాంట్స్ ని నేను యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ బేబీస్ కి ద బెస్ట్ ఇవ్వాలి అనుకుంటే దీని లింక్ ని మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా పెట్టేస్తున్నాను. ఇంకేం పెట్టాలి? వైట్స్ పట్టుకురాయిలో ఇంకా అన్ని పెట్టినట్టే ఈ బ్యాగ్ లో. ఆ బ్యాగ్ లో మిగతా ఏవైతే కావాలో అవి పెట్టారనమాట. ఇది మా స్కూల్ రోడ్ హ్యాపీ. ఇంకా వెళ్ళాలి, స్ట్రైట్ వెళ్ళాలి. స్కూల్ ఆటోలో వచ్చేదాన్ని నేను డైలీ, తెలుసా? డైలీ ఆటోలో వచ్చేదాన్ని తెలుసా హ్యాపీ నీకు? నేను డైలీ ఆటోలో వచ్చేదాన్ని స్కూల్ కి. ఇక్కడ రైట్ వెళ్ళాలి. హ్యాపీ వస్తుంది స్కూల్, రండి. ఇలా స్ట్రైట్ వెళ్ళి నుంచుని చూడు. అమ్మ స్లాటి చూద్దాం. ఏం చేద్దాం? చూద్దాం. లోపలికి వెళ్ళి చూద్దామా? లోపలికి ఇప్పుడు ఎలా చేయర్లే నాన్న, మళ్ళీ ఇప్పుడు అంత ప్రాసెస్ ఉంది. అది ఈసారి వచ్చినప్పుడు లోపలికి తీసుకెళ్తాలే. చేస్తారా? తెలుసా అమ్మ స్కూల్ నువ్వు లోపల నుంచి చూడాలా? ఇంకొకసారి వచ్చినప్పుడు చూపిస్తాలే. పదండి. అమ్మ స్కూల్ ఏ ఇదే మా స్కూల్. సో మేము వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మా హ్యాపీ ఫేవరెట్ ప్లేస్ కదా. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? బీచ్. హార్స్ బీచ్ వెళ్తున్నామా? వాడు 2 ఫిక్స్ అయ్యాడు. బీచ్ కి వెళ్ళాలి, బీచ్ లో హార్స్ ఎక్కాలి కదా కదా. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్లీ పక్కా మేము అక్కడికి విజిట్ చేయకుండా అయితే రిటర్న్ వెళ్ళాము. బికాస్ హ్యాపీ రిచికి చాలా చాలా ఇష్టం అనమాట అక్కడ టైం స్పెండ్ చేయటం అనేది. సో వాళ్ళిద్దరి కోసమే ప్రత్యేకంగా ఇది ఒక రోజు మేము ట్రిప్ ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇంత దూరం వచ్చాం కాబట్టి, ఎలాగో వచ్చాం కదా, సో మాటికి రాము కాబట్టి ఇట్లా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు విజిట్ చేస్తాం కాబట్టి, అలా విజిట్ చేసినప్పుడు ఇది ఒక రోజు మేము ఒక స్పెషల్ గా వీళ్ళ కోసం ప్లాన్ చేసి డెడికేట్ చేస్తాము కదా కదా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? కళ్ళజోడి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. సరిగ్గా స్మైల్ చే. అదేం స్మైల్? అదేం స్మైల్? అలా స్మైల్ చేస్తావా? అలా చేస్తావా స్మైల్? అటు చూడు, ఫ్రంట్ కి చూడు. అమ్మా అమ్మా ఇది బీచ్. బీచ్ ఇంకా రాలేదమ్మా. బీచ్ ఇంకా మనం 2 hours టైం పడుతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. హ్యాపీ ఏమో ఎక్సైటెడ్ గా ఉన్నాడు. బీచ్ వెళ్ళాలి బీచ్ వెళ్ళాలి అని నిద్ర ఆపుకుంటున్నాడు పడుకోకుండా కదా కదా కదా. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏం చూస్తున్నావు? ఆడుకుంటున్నావా? ఏం ఆడుకుంటున్నావు? ఏది? స్పెక్స్ పెట్టుకో, చూపించు అందరికి. స్పెక్స్ పెట్టుకుని చూపించు, సరిగా పెట్టుకుని చూపించు. మా వాడికి కార్ సీట్ లేకుండా పోయేసరికి కదా ఎక్కడికి వెళ్ళినా నా ఒళ్ళే నన్నే కార్ సీట్ అనుకుని నా ఒళ్ళోనే కూర్చుంటున్నాడు కదా. తొందరగా కార్ సీట్ కొనేసుకుని కార్ సీట్ లో కూర్చుందామా? కార్ సీట్ నచ్చిందా నీకు? అమ్మ ఒళ్ళో నచ్చిందా? అమ్మ ఒళ్ళో నచ్చిందా? ఇంకా నా కాలు పడిపోతుంది రోజు. ఇట్లా ఇన్ని గంటలు ఊర్లో వచ్చినప్పుడు కూడా నువ్వు అమ్మ ఒళ్ళోనే కూర్చుంటే ఎట్లా బంగారు? వెనక కూర్చోవచ్చు కదా, పక్కన మధ్యలో ఖాళీ ఉంది కదా. వద్దంట. తొందరగా మా వాడికి కార్ సీట్ కొనేయాలి. ఆ కార్ సీట్ ఏమో చిరిగిపోయింది, బెల్ట్లు అన్నీ ఇరిగి, అది అసలు ఎలా తెగిపోయిందో కూడా తెలియదు. మొత్తానికి పీసులుగా తెగిపోయింది. ఏం చేసావురా కార్ సీట్ని? కావాలని నువ్వే పాడు చేసావు కదా బెల్ట్ని. అవునా? అవునా?
అవునా 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 నువ్వే పాడు చేసావా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చూస్తున్నా. సో ప్రస్తుతానికి అయితే కార్లో కామ్గానే కూర్చుంటున్నాడు నా ఒళ్ళో ఇట్లా, కాకపోతే అదొక్కటే నా ఒళ్ళోనే కూర్చుంటున్నాడు. చూడాలి, అవసరం ఉంటే ఇంకోటి కొందామని థాట్లో ఉన్నాను, లేదంటే ఇంక ఇట్లా మేనేజ్ చేసేద్దాము కొన్ని రోజులు. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. కొందామా వద్దా? కొందాం. కొందామా కార్ సీటు? కావాలా నీకు కార్ సీటు? అలా అయితేనే కంఫర్ట్. కళ్ళజోడు పెట్టుకో మరి, ఎండ చూడలేనోడివి ఎందుకు కళ్ళజోడు తీసావు? యాక్టర్ బ్రదర్ బాగా చేస్తుంది. థ్యాంక్స్ బ్రదర్. పడుకో, నేను బీచ్ వచ్చాక లేపు చెప్తా నీకు. చూస్తున్నావా కళ్ళల్లో నిద్ర ఉంది నాన్న, పడుకుని రిలాక్స్ అవ్వు, లేచాక అప్పుడు అక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు. చూస్తున్నావా? సరే ఎక్కడ పడుకుంటే మళ్ళీ మేము తీసుకెళ్ళము అని చెప్పేసి చూస్తున్నాడు. ఇద్దరు ఆపుకుని మరి కదా. ఎందుకు తల్లి లేదు, వెళ్తున్నాం మనం. పడుకోను, నేను చెప్తా నీకు బీచ్ వచ్చాక. హ్యాపీ బీచ్ వచ్చింది అని చెప్తా. చూస్తావా? ఏయ్ బాబు లేవ్, ఏ బాబు. చూసాం కదా మనం అక్కడ. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. అయినా నేనేం చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావురా? ఫస్ట్ టైం నువ్వు డాంకీస్ చూసావని నేను ఎక్సైట్మెంట్ తో చెప్తే నువ్వేంటి అమ్మ డాంకీ, హ్యాపీ డాంకీ, తమ్ము డాంకీ అంటావు? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చూసావు కదా డాంకీ ఎలా ఉంది? డాంకీ ఎలా ఉంది? డాంకీ ఎలా అరుస్తుంది? చెప్పు ఎట్లా ఎట్లా? బీచ్ వచ్చేసాం. 1 more kilometer to go. 1 more kilometer to go. Yay! నా డ్రెస్ అంతా లాగేసాడు. Uncle base. Hey, animals. ఏం animals? Buffalo.
మంచి నిద్ర వేసావు కదా నువ్వు డ్రైవింగ్ అంతా మంచి నిద్ర. హ్యాపీ ఏడి అమ్మకు భయం వేసింది. ఎక్కడున్నాడు ఎక్కడ అదిగో బీచ్ వచ్చేసాం తినేసి బీచ్లో ఆడుకున్నాం. ఈలో ఎండ తగ్గిపోద్ది కొంచెం. రౌండ్ అండ్ రౌండ్ చేస్తున్నావా? రిచి పడిపోతా. వెనక్కి పట్టుకో. ఇది పట్టుకో, నీది పట్టుకో, నీ పక్కది పట్టుకో. గుడ్ జాబ్. చేయి జాగ్రత్త, చేయి లోపలికి పెట్టద్దు. అది దించు, ఆడు దిగడు. హ్యాపీ దిగు. స్లో ఆడు పడిపోతున్నాడు. ఆడు ముందుకు పడిపోయాడు. స్లో హ్యాపీ. అలా బీచ్లోకి ఎంటర్ అవ్వగానే కూడా అక్కడ హార్స్ ఉంటుంది. హార్స్ ఎక్కించి చక్కగా నేను కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే రికార్డ్ చేద్దాం, షూట్ చేద్దాం అన్న థాట్లో నేనుంటే ఈలోపు అక్కడ చూడంగానే మనకి బ్యాటరీ వెహికల్స్ కనిపించినాయి అనమాట. హార్సెస్ అనేవి ఎక్కడా కనిపించలేదు. సో బ్యాటరీ వెహికల్స్ కనిపించేసరికి మా హ్యాపీ బాబు ఆడుకుంటూ ఉండంగానే నేను అది ఎక్కుతాను అని చెప్పేసి వచ్చి నన్ను కూడా బలవంతంగా ఎక్కించారనమాట. యూజువల్లీ నాకు కార్ డ్రైవింగ్ అలవాటు అయిపోయిన తర్వాత లైక్ బండి 2-వీలర్ డ్రైవింగ్ కూడా కొంచెం భయంగానే ఉండేది. సో ఇది లైక్ 2-వీలర్ డ్రైవింగ్ లాగానే అనిపిస్తుంది. సో మీరు కూడా వచ్చేయండి మేడం, పిల్లల్ని తీసుకుని మీరు ఒక్కళ్ళే వెళ్ళొచ్చేయండి అని చెప్పి ఆ అబ్బాయి ఏమో నాకు చాలా ధైర్యంగా చెప్పాడు. కానీ నాకే భయం వేసి ఇంకా నేనే అబ్బాయిని, లేదు మీరు నాతో పాటు ఇక్కడ కూర్చుని రండి, నేనే డ్రైవ్ చేస్తాను, కావాలంటే మీరు మాత్రం మా పక్కన ఇట్లా ఉండండి అని చెప్పి మేము ఒక రౌండ్ అలా వెళ్ళి రావడం జరిగిందనమాట. అలా మా రౌండ్ అయిపోయింది. అసలు అది యాక్చువల్గా చాలా బరువుగా కూడా ఉంది. లైక్ ఒక సైడే వెళ్ళిపోతూ ఉందనమాట గాలికి అది కూడా. అండ్ ఇంకొక సైడ్ తిప్పుతుంటే చాలా కష్టంగా తిప్పాల్సి వచ్చింది. నేనే అంత కష్టపడ్డాను అంటే మా హ్యాపీ బాబు నేను డ్రైవ్ చేస్తా అని చెప్పి నెక్స్ట్ 2 to 3 రౌండ్స్ వాడే సోలోగా వెళ్ళాడు ఆ అబ్బాయితో పాటు. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ అబ్బాయిని కూడా పట్టుకోనివ్వట్లేదు. సో హ్యాపీగా డ్రైవ్ చేస్తున్నాడు. సో నేనైతే స్టన్ అయిపోయాను. సో మా వాడైతే చాలా చాలా డేర్గా చేసేసాడనమాట. సో వాడి డేర్కి నేనైతే చాలా చాలా ఫియర్ అయిపోయాను. సో నాకైతే చాలా భయం వేసింది, ఎక్కడ స్పీడ్గా యాక్సిలరేటర్ రేస్ చేసేస్తాడేమో, ఏమైనా పడిపోతాడేమో అని టెన్షన్ ఉంది. కానీ వాడు మాత్రం చాలా కూల్గా, చాలా మెచ్యూర్డ్గా డ్రైవ్ చేశాడు. చక్కగా ఎంత స్పీడ్లో వెళ్ళాలో అంతే స్పీడ్లో చక్కగా వెళ్ళాడు, ఎంజాయ్ చేశాడు. వాడు అనుకున్న 3 to 4 రౌండ్స్ వేశాడు. అవంగానే వచ్చి మళ్ళీ కొంచెం బీచ్లో ఆడుకుని ఇంకా వెళ్ళిపోదామని చెప్పేశాడు అనమాట. సో ఈలోపు సన్సెట్ కూడా అయిపోయింది మాకు. సో సన్సెట్ అయిపోగానే అమ్మ సన్సెట్ నన్ను ఫోటో తీ అని చెప్పి వాడే అడిగి నన్ను వెళ్ళి అక్కడ సన్సెట్ దగ్గర నుంచి ఫోటోలు కూడా తీయించుకున్నాడు నాతో. ఎగ్జిబిషన్కి వెళ్తావు, జైంట్ వీల్ ఎక్కుతావా? నీకు భయం లేదా అసలు? అన్నీ ఎక్కేస్తావా నువ్వు? హ్యాపీ, నీకు భయం లేదా? అన్నీ ఎక్కేస్తావా? అక్కడ ఆపాలా? కౌస్, ఎస్. ఆపుదాం, ముందుకెళ్ళి ఆపుదాంలే. ఇంకేం ఎక్కుతావు? ఎక్కడికి వెళ్తున్నాం? హాయ్ 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 హాయ్
హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. క్వశ్చన్ ఆన్సర్స్ రెండు నువ్వే చెప్తావా? ఎలా నవ్వుతాడు రిచి?